కుడి వచ్చిన అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు చేస్తాం. సంతోషం దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. మంచిదండి. ప్రార్థనలోకి తప్పక వస్తున్నాము. ఎవరి వాక్యము వింటున్నాము. రక్షణ పొందుకును దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాము. దేవుని యొక్క స్వభావము ఏమై ఉన్నది? వాట్ ఈస్ ద ట్రూ నేచర్ ఆఫ్ లైఫ్? దేవుని స్వభావము ప్రేమై ఉన్నది. దేవుని యొక్క స్వభావము మనం ఒకవేళ మనం దాన్ని ధ్యానిస్తే కనుక ఆయన ప్రేమ లేదు. ఆయన వాక్యంలో మనకి తెలియజేస్తున్నాం కదా, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతోనే నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క స్వభావం గురించి మనము అనుదినము ఆయనతోని గడుపుతూ అనుభవించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తావో ఆ వ్యక్తి దగ్గర నుంచి నువ్వు ప్రేమని పొందుకునేదానికి ఆశిస్తూ ఉంటావు. అటు రీతిగానే దేవుని బిడ్డలుగా రక్షింపబడ్డ మనము దేవునితోని గడుపుతూ ఉండగా దేవుని యొక్క స్వభావము ఏంటో తెలుసుకొని ఆ ప్రకారము మనము నడుచుకునే వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క స్వభావం ఏంటి అని అడిగితే మనము రూఢిగా అనుభవపూర్వకంగా మనం చెప్పాలి ఏంటి అంటే అది ప్రేమ అయినది. ఎట్టి రీతిగా నువ్వు చెప్పగలుగుతావు అంటే మనం దానికి ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. ఏంటి అంటే ప్రతిదినము నేను అనుభవిస్తున్నాను అని. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమని మనం అనుభవించాలి. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్. ఆ ప్రేమని అనుభవిస్తూ మనము ఆ ప్రకారము మనము కూడా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్నోసార్లు మనము వాక్యం చదువుకుంటాం కదా, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. లోకాన్ని దేవుడు అంతగా ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? ఒకసారి ఆలోచిద్దాం. లోకంలో మనకున్న కనుక ఎందుకు మననే ప్రేమించాల్సి వచ్చింది? ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు కనుక, తన సొత్తుగా తను పిలుచుకున్నాడు కనుక, జగత్పునాది వేయబడుకునిపే ఆయన విశ్వ ప్రణాళికలో మనము భద్రపరిచి ఉన్నాం కనుకనే ఆయన మనం ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమని ఆయన వ్యక్తపరిచి ఉన్నాడు. మొట్టమొదటిగా ఎట్టి రీతిగా దేవుడు ప్రేమని మన పట్ల ఆయన చూపి ఉన్నాడు అంటే తన అద్వితీయ కుమారుడిని ఆయన ఏమాత్రము ఆయన కొరకు ఉంచుకోక మన కొరకు ఆయన భూమిపైకి ఆయన పంపి ఉన్నాడు. కాబట్టి ఆయన రావడంతో ఈ భూమి మీదకి ప్రేమ అనే ఆ పదము పరిచయమైంది. దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది? ఇట్ ఈస్ అన్ అన్కండిషనల్ లవ్, ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. మనది ఎటువంటి ప్రేమ? స్వార్థంతో కూడిన ప్రేమ. ఒక చిన్న ఉదాహరణ, ఈ ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు యొక్క తండ్రి ఒకవేళ ధనవంతుడు అయి ఉంటే, మంచివాడు అయి ఉంటే, కుటుంబం పట్ల శ్రద్ధ వహించి బిడ్డల అవసరతలన్నీ తీర్చే వాడిగా అయి ఉంటే కనుక ఆ కుటుంబంలో ఉంటున్న తన సంతానం, తన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే ఇంత గొప్ప కుటుంబంలో ఇంత మంచి డాడీని నేను కలిగి ఉన్నా కదా, కాబట్టి నా డాడీని నేను ఎక్కువగా ప్రేమిస్తాను. చిన్నపిల్లలు అడిగితే ఏం చెప్తారంటే, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు అంటే డాడీనే ప్రేమిస్తా అని చెప్తారు. తర్వాత మమ్మీ వస్తారు. కాబట్టి మనం ఒకటి గుర్తించాలా, అదే సేమ్ ఇన్సిడెంట్స్ ఒకవేళ అదే కుమారుడికి ఏమీ లేని స్థితిలో తండ్రి ఒక తాగుబోతుగా, తిరుగుబోతుగా, ఇంటి వ్యవహారాన్ని పట్టించుకోక ఇష్టానుసారంగా తాగి పడిపోయి తిరుగుతున్నప్పుడు ఆ కుటుంబంలో ఉంటున్న పిల్లలు కానీ, భార్య కానీ ఆ తండ్రిని, ఆ ఇంటి యజమానిని ప్రేమించగలుగుతారా? మనమే ఆ స్థితిలో ఉంటే, ఆ సిచ్యువేషన్లో మనమే ఉంటే మనం ఏం చేస్తాం? అందరు ఎట్లా చేస్తారో మనం కూడా అదే చేస్తాం, అవునా? కానీ దేవుడు అది మన దగ్గర నుంచి కోరుకోలేదండి. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు అంటే, మీ తండ్రి ఒకవేళ తాగుబోతూ ఉండొచ్చు, తిరుగుబోతూ ఉండొచ్చు, నేను పట్టించుకోకపోవచ్చు,
వాడు ఎటువంటి వాడన్నా కావచ్చు, కానీ దేవుని బిడ్డగా దేవుని ప్రేమని రుచి చూసిన మనమంట మనము అట్టి వారిని కూడా మనం ప్రేమించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. దేవుడు వీళ్ళని వాళ్ళని త్రోసివేయలేదు. ఆయన వాక్యంలో చెప్తూ ఉంటాడుగా చాలాసార్లు, నేను పాపులనే రక్షించడానికి వచ్చి ఉన్నాను. మనిషి లేని వారు, ప్రేమ లేని వారిని ఆయన రక్షించడానికి వచ్చాడు. అందుకని దేవుడు అంటున్నాడు, 10 ఆజ్ఞలు ఇచ్చినాక ఆ ఆజ్ఞల్లో కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాడు. యేసు ప్రభువు వచ్చినప్పుడు కూడా ఆయన 2 ఆజ్ఞలు నూతన నిబంధన మనకి తెలియజేసుకున్నాడు. ఏంటంటే నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలా, అట్టి రీతిగానే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ఈ దేవుని ప్రేమని మనము ఈ అంశాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం వెంటనే మనము మన జీవితాన్ని సరిదిద్దుకునే వారిగా ఉండాలి. ఏంటి అంటే దేవుని ప్రేమ గురించి ఇంటూ దేవుని ప్రేమని నేను కలిగి జీవిస్తూ నేను ఎవరినన్నా ద్వేషిస్తున్నానా? ఒకవేళ ద్వేషించే వ్యక్తిగా అయి ఉంటే కనుక దేవుని ప్రేమ నీలో నిలిచి లేదు అని నువ్వు గుర్తించాలి. అందుకనే దేవుని బిడ్డలుగా ఆయన రక్తంలో కడగబట్టి ఆయన ప్రేమని ప్రతినిత్యము అనుభవిస్తూ మనం ముందుకు కొనసాగుతున్న మనము దేవుని ప్రేమని అనుభవిస్తూ ఆ ప్రేమని మనము ఇతరులని ఆకర్షించేదిగా, ఆ ప్రేమతో ఇతరుల పట్ల విషయాలు బట్టి వాళ్ళ బట్టి శ్రద్ధ వహించి వాళ్ళ భాగవతులన్నీ మనం తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. అదే దేవుని ప్రేమ. యేసు ప్రభు వచ్చాడు కానీ ఆయన కొరకు ఏమైనా చేసుకున్నాడు? ఎక్కడ ఏమీ చేసుకోలేదు, అంతా మన కొరకే చేసి పెట్టాడు. దేవుని ప్రేమ ఎటువంటిది అంటే ఇతరుల కొరకు త్యాగం అయ్యేది. మన ప్రేమ ఎటువంటిది? మనోళ్ళ కొరకే. మనము మనోళ్ళు అని పక్కన పెట్టుకుంటాం చూడు, మన ప్రేమ అటువంటిది. పక్కన వాళ్ళు ఎటనో పోని మనకు అవసరం, కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదండి. ఒకవేళ దేవుని ప్రేమని మనలాంటి ప్రేమ అయి ఉంటే కనుక మనం ఎప్పుడూ నశించిపోయేవాళ్ళం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు నశించిపోకుండా ఉండాలని ఆయన ప్రేమని నీ పట్ల ఆయన వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, 5వ అధ్యాయం 8వ వాక్యము, God demonstrated his love while we are still sinners, God died for us. మనం పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు మృతి చెందాను. మనం ఇంకా పాపంలోనే ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమని వ్యక్తపరిచి తన అద్వితీయ కుమారుడిని మన కొరకు బలియాగముగా తాను అప్పగించుకున్నాం. కాబట్టి దేవుని ప్రేమని కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. అదే యోహాను సువార్త 3:16 చదువుకున్నామా, దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 ఏమున్నది? భాస్కర్ గారు ఒకసారి రెఫరెన్స్ చూపించారు. అమ్మ మొదటి యోహాను చదవమంటున్నామా? మొదటి యోహాను 4:16 యోహాను రాసిన మొదటి పత్రిక. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అని ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి దేవుడే ప్రేమ ఉన్నాడు. మనము ఎప్పుడైతే ఇతరులను ప్రేమించగలుగుతామో దేవుళ్ళలో నిలిచి ఉండగలుగుతాము, దేవుడు మనలో నిలిచి ఉండగలుగుతాం. ఈరోజు మనం ప్రేమించలేని వారిగా ఒకవేళ మనం ఉంటే కనుక మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే నేను దేవుని ప్రేమలో లేను. మరి దేవుని ప్రేమలో లేకపోతే కనుక ఎక్కడున్నాము? ఈ లోకపు ప్రేమలో మనం పట్టబడి ఉన్నాము. అందుకని మనము ప్రతినిత్యము గుర్తించాలి. ఏంటి అంటే మనం సరిదిద్దుకోవాలి. ఏంటి అంటే నేను దేవుని ప్రేమలో నిలిచి ఉన్న వ్యక్తినేనా? మారుమనసు పొందుండొచ్చు, రక్షణ పొందుండొచ్చు, పాటలు పాడొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, ప్రార్థనలకు వెళ్ళొచ్చు, కానీ నువ్వు ప్రేమ లేని వాడు అయితే నువ్వు దేవుని ప్రేమలో నిలిచి ఉండే వ్యక్తిగా ఏమాత్రమో ఉండలేవు. కాబట్టి దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమని దేవుడు మనము కూడా కలిగి జీవించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. త్యాగపూర్వకమైన ప్రేమ ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలి. అది క్రీస్తు యొక్క మనసు అయి ఉన్నది. ఆ త్యాగపూర్వకమైన ప్రేమ మనకు ఉన్నదా? మన ఇతరుల కొరకు డూ వీ హ్యావ్ దట్ సాక్రిఫిషియల్ లవ్? నాకు లేకపోయినా పర్వాలేదు, వాడు అవసరం ఉంది కాబట్టి వానికి నేను ఇచ్చేస్తానని అట్టి మనసు నీకు ఉన్నదా? మనకు ఉండదు. అమ్మో పాపం వానికి లేదు. లోపల అంతరాత్మ చెప్తూ ఉంటుంది, నీ దగ్గర ఉన్నది కదా ఇచ్చేసేయాలి. కానీ అప్పుడు మనం ఏమనుకుంటాము?
స్వార్థము వెంటనే పనిచేస్తుంది. ఏమనంటే, అమ్మో ఇది నేను ఇచ్చేసాను అనుకో, మరి నాకేంటి, నాకేమొస్తుంది, నాకెవరు ఇస్తారు. అవర్ లవ్ ఇస్ నాట్ సాక్రిఫిషియల్. అందుకనే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో హి వాస్ సాక్రిఫైస్ ఫర్ అవర్ సిన్స్. ఆయన ప్రేమని ఆయన వ్యక్తపరచడానికి ఆయన ఏమీ ఉంచుకోలేదండి. ఆయన కొరకు సర్వాన్ని విడిచిపెట్టాడు. అందరినీ సంపాదించుకుందాం అనుకున్నాడు, కానీ చాలా తక్కువ మంది ఆయన ప్రేమని రుచి చూచి ఆయన సంపాదించుకున్న వారి వల్లే వాళ్ళు జీవిస్తున్నారు. ఆయన ప్రేమ కలిగి జీవిస్తున్నారు. బైబిల్ చెప్పుచున్నది, అంత్య దినాల్లో ఉంచినాము, ప్రేమ చల్లారిపోయే రోజుల్లో ఉంచినాము. నీ ప్రేమ ఎక్కడైనా చల్లారిపోతుందేమో, ప్రతినిత్యము జాగ్రత్త వహించాలి. ఎక్కడ మన ప్రేమ చల్లారడానికి వీలు లేదు. ఎందుకంటే మనం దేవుని ప్రేమని కలిగి జీవిస్తున్నాము. అది ప్రతినిత్యము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర నుంచి పొందుకోదగినదే అది. హి హాస్ ఎనఫ్ ఆఫ్ లవ్ ఫర్ us. మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి పొందుకునే వారిగా, పొందుకున్న మనము ఇతరులతో పంచిపెట్టే వారిగా, ఇతరులతో షేర్ చేసుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో నిజంగా మనం నిలిచి ఉంటే కనుక దేవుడు మనలో నిలిచి ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. చక్కటి పాట పాడాడు, నిజమైన ద్రాక్ష వల్లే నేను. అదే అనుకుంటా ఉన్నాను. ఆ వాక్యంలో కూడా యోహాను 15వ అధ్యాయంలో కూడా అంటూ ఉంటాడు కదా, ఏమని అంటాడంట, దేవుడు నన్ను ఎట్టి రీతిగా అయితే ప్రేమించాడో మిమ్మల్ని కూడా నేను అదే ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, నా ప్రేమలో మీరు నిలిచి ఉండుడి అని చెప్తున్నాను. We have to remain in his love. It is a commandment from God. దేవుని ఆజ్ఞ అయి ఉన్నది అది. ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞలన్నీ గైకొనడమే నువ్వు ఆయనని ప్రేమించడం. కాబట్టి ఇఫ్ యూ కీప్ మై కమాండ్మెంట్స్ యు ఆర్ ద వన్స్ హూ రియల్లీ లవ్ మీ అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండగలుగుతున్నామా? ప్రతిదినము మనం ప్రయత్నిస్తూ ఆ ప్రేమతో పురికొల్పబడాలండి. ఆ ప్రేమని కలిగి జీవించాలి. ఈ లోకంలో ఎక్కడ ఎవరు ఇవ్వలేనిది దేవుని ప్రేమ. అది వ్యక్తిగతంగా ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి, ఆయన దగ్గర నుంచి అనుభవించే వారిగా మనం ఉండాలి. ఎవరో మనకి నేర్పియక్కర్లేదు. మనంతటా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తన ప్రేమని మన పట్ల ఆయన వ్యక్తపరుస్తూ ఉంటుంది. అది మనం అనుభవపూర్వకంగా మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమని ప్రతిదినం అనుభవిస్తూ, నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమని అనుభవించే స్థాయిలోకి ఎదుగుతావో, నువ్వు అనుభవిస్తూ ఇతరులని కూడా అదే ప్రేమతో ప్రేమించే వ్యక్తిగా నీ జీవితం మార్చబడుతుంది. ఈరోజు మనం ఇతరులని ప్రేమించలేని వారుగా ఉంటున్నాము అంటే మనలో ఒక లోపం ఉన్నది. ఏది తెలుసా? దేవుని బిడ్డలుగానే పిలువబడుతున్నాం, కానీ ఆయన ప్రేమని అనుభవించలేని వారుగా మన జీవితాలు ఉంటాయి. అందుకని అట్టి రీతిగా కాక ప్రతిసారి when you go into the presence of God, you should really experience His love. ఏదో క్రైస్తవుని కదా, వాక్యం చదవాలి కదా, ప్రార్థన చేసుకోవాలి కదా, ఇవి చేయడమే కదా దేవుని ప్రేమించడం అంటే అది కాదు. పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. నీ హృదయము పవిత్రముగా ఉన్నప్పుడే నువ్వు దేవుని ప్రేమని కలిగి జీవించడం దేవుడు కోరుకుంటాడు. యూ షుడ్ లవ్ వన్ అనదర్ విత్ అ ప్యూర్ హార్ట్. శుద్ధ హృదయంతో, కపటం లేని మనసుతో నువ్వు ప్రేమించినప్పుడు అది దేవుని ప్రేమ అయి ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఎన్నో ప్రేమల నుంచి చూచి ఉన్నాము. తల్లిదండ్రుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, రక్త సంబంధులు, స్నేహితుల ప్రేమ, అన్నిటికన్నా శ్రేష్టమైనది దేవుని ప్రేమ అని మనకి తెలిసి అయి ఉన్నది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడం మనం విశ్వసిస్తున్నాము, అది తెలుసుకొని ఉన్నాము. కానీ తెలుసుకున్న మనము దేవుని ప్రేమను నిలిచి ఉండలేక లోకపు ప్రేమల్లో మనం పట్టబడి ఆయన ప్రేమని అనుభవించలేని వారుగా, అట్టి రీతిగానే ఆయన ప్రేమని కలిగి ఇతరులతో జీవించలేని వారుగా మన జీవితాన్ని ముందు కొనసాగుతుంది. అట్టి రీతిగా మనం ఉండడానికి లేదండి. మన జీవితాన్ని మార్చుకొని దేవుడు నిన్ను ఎట్టి రీతిగా అయితే ప్రేమించడో అట్టి రీతిగానే నీ సహోదరులను నువ్వు ప్రేమించే వరకు నువ్వు ఉండాలి. అట్టి రీతిగానే నువ్వు ఉండాలి. అది దేవుని ప్రేమని కలిగి జీవించడం, దేవుని ప్రేమలో నిలిచి ఉండడం అంటే. ఈరోజు ఆ ప్రేమలో మనం నిలిచి ఉండలేకపోతున్నాము. ఎందుకంటే అది స్వార్థం లేనిది. అది ఇతరుల కొరకు, ఇతరుల క్షేమాన్ని కోరుకునేది. ఎప్పుడు మనం కూడా అట్టి రీతిగానే ఉండాలంటే దేవుని యొక్క మనసు
పౌలు అంటూ ఉంటాడు కదా, పత్రికల్లో తెలియజేస్తున్నాడు, యూ షుడ్ హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మనసు మీరు కలిగి ఉండాలి. అది ప్రేమై ఉండాలి. ఇతరుల క్షేమం కొరకు ఇతరులు నాశించిపోతున్నారే, వాళ్ళ గురించి ఆ ప్రేమ అల్లాడిపోతుందంట. ఈరోజు మనమైతే రక్షింపబడ్డాం, కానీ ప్రేమ లేకుండా జీవిస్తున్నామే. రక్షింపబడ్డాం, మనమే ప్రేమ లేకుండా జీవిస్తున్నప్పుడు నశించే వారి నిమిత్తము దేవుని ప్రేమ ఎట్టి రీతిగా అల్లాడిపోతుందో, ప్రేమించలేని మన జీవితాన్ని బట్టి కూడా ఆయన ప్రేమ అల్లాడిపోతుంది. పేరుకే నన్ను రక్షకుడిగా అంగీకరించారు, కానీ నా ప్రేమని కలిగి జీవించలేని వారుగా ఉంటున్నాను. మన మధ్య రీతిగా ఉంటుందండి. దేవుని ప్రేమని కలిగి, దేవుని ప్రేమని ఇతరులకి చూపుతూ, దేవుని ప్రేమని శాంతింపజేస్తూ, దేవుని ప్రేమని కలిగి అనుభవిస్తూ, వీ హ్యావ్ టు రియలీ ఎంజాయ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ప్రేమికులు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు ఉండడానికి ఇష్టపడతారు. ఎన్నో అనుభవాలు ఉంటే వాళ్ళు వెళ్ళాలని ఆశపడతారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దూరం దూరం ఉంటున్నప్పటికీ కూడా ప్రతినిత్యము వాళ్ళని తలంచుకుంటూ ఉంటారు. అది దేవుని ప్రేమ అంటే. మన ప్రేమ ఎట్లున్నది? నా దారి నాది, నీ దారి నీది. నువ్వు ఎక్కడ పోతే నాకేంటి? తింటే తిను, మానేస్తే మాని, నాకు అవసరం. నా కడుపు నిందా నేను తిన్నానా, నా పనులు నేను చేసుకున్నాను. ఇది మనం. అంటే రీతిగా ఒకవేళ మన జీవితాల్లో ఉంటే కనుక మన జీవితాలు మార్చుకోవాలని, ఇతరుల పట్ల ఎక్కువ శ్రద్ధ వచ్చాం. వీ షుడ్ లవ్ వన్ అనదర్ యాజ్ గాడ్ లవ్స్ us. దేవుడు మనల్ని ఎట్టి రీతిగా అయితే ప్రేమించడం, మనం కూడా ఇతరులని ప్రేమించే వారుగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు కోరుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యంలో, మీరు క్షేబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక, అక్షయ బీజము అనగా అది దేవుని ప్రేమ కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను వికటముగాను ప్రేమించుడి. హృదయపూర్వకంగా మనము ప్రేమించుకునే వారిగా మనం ఉండాలంట. ఎందుకంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రేమ. యూ హ్యావ్ టు లవ్ విత్ అ ప్యూర్ హార్ట్. దేవుడు ఏ ప్రేమనైతే నీ పట్ల కలిగి ఉన్నాడో అట్టి రీతిగానే నీ సహోదరులను నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనం చూస్తున్నాడు. నువ్వు ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నావు, అది ఆయన ప్రేమనేనా లేకపోతే స్వార్థమైన ప్రేమనా? చాలా మంది ప్రేమించినట్టు నటిస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు నటించడానికి అవసరం చెప్పాలి. ఇప్పుడు ప్రేమిస్తున్నట్టు నేను నటిస్తుంటా, అశోక్ని నేను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటాను. ఎందుకు? నాకు అంత ఏదో ఒక అవసరం ఉంది కాబట్టి. నా పని తీసేసిన, నా పని అయిపోయినాక అప్పుడు నా నిజ స్వరూపం బయటపడుతుంది అనమాట. నిజంగా వాడిని ప్రేమిస్తున్నానా, ప్రేమిస్తున్నాను. మనం మనుషులమండి, ఇంటి ప్రేమనే కలిగి ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇంటి ప్రేమ మీకు తగదు. మీరు ఎప్పుడు ఇతరుల క్షేమం గురించి, ఇతరుల గురించి ఎక్కువ శ్రద్ధ వహించి అట్టి ప్రేమను కలిగి ఉండాలి. మనల్ని రక్షించడానికి, పాపులైన మనల్ని రక్షించడానికి దేవుడు తన కుమారుడిని వెనుతీయలేదు. మనం అంతగా ప్రేమించాడు. మరి మనం ఎందుకు కొన్ని విషయాల్లో కొంతమంది దగ్గర అనేక విషయాలు మనం వెనుదీస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్నది కానీ వీ డోంట్ లవ్ దెమ్. యూ కాంట్ ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ గాడ్ టు దెమ్. ఎందుకంటే యు ఆర్ సెల్ఫిష్. సెల్ఫిష్నెస్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్ బట్ ఇట్ ఇస్ ఫ్రమ్ ద డెవిల్. అది ఎప్పుడు నాకు, నాది అని ఎప్పుడు అది కలిగి జీవిస్తుంది. అటువంటి స్వభావం కలిగింది. దేవుడి స్వభావం అది కాదు. దేవుడి స్వభావం ఎటువంటిదంటే, నాదైతే అది మీదే, పరలోక రాజ్యం నాది, ఆయన దిగి వచ్చాడు. అది ఎందుకు మన కొరకు దిగి వచ్చాడు తెలుసా? అయినది అది, అది మనతోనే పంచుకోవడానికి ఆయన దిగి వచ్చాడు. ఏది ఆయన కొరకు ఉంచుకోలేదండి. ఈరోజు కూడా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు అంటే సర్వము సమస్తము అవన్నీ అవి అయినవి అని నీకు జ్ఞాపకం చేయడానికి, ఆయన వల్లనే అవన్నీ కలిగినాయని, ఆయన లేకుండా ఏమీ కలగలేదని, ఆయనవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ నీవనే నీకు తెలియజేయడానికి ఆయన ప్రేమని నేటికి కూడా ఆయన వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి అటువంటి ప్రేమ మనం కలిగి జీవించాలి. ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలి. యూ షుడ్ రిమైన్ ఇన్ మై లవ్ అని చెప్తున్నాడు. ఆయనకి ఎప్పుడైతే మనం అంటగట్టబడి ఉంటామో, ఆయన ఆజ్ఞలని గైకొని ఆ ప్రకారము మనం జీవించగలుగుతామో, అప్పుడు ఆయన ప్రేమకి మనం అంటగట్టబడి ఉంటాం.
అప్పుడు ఆయన ప్రేమ, మనము ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండేవారుగా మనం. స్వార్థం లేని ప్రేమ, అదే స్వార్థం లేని ప్రేమ నువ్వు కూడా అలవర్చుకోవాలా, కలిగి జీవించాలి. నీలో ఉంటున్న స్వార్థాన్ని విడిచిపెట్టాలి. అది దేవుడు తెలియజేస్తున్న మాటలు. నీలో స్వార్థం ఉన్నంత కాలము దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. ఈరోజు దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే నీ స్వార్థాన్ని నువ్వు విడిచిపెట్టేవాడిగా ఉండాలి. ఇతరుల గురించి శ్రద్ధ వహించి, ఇతరుల భాగవతులు తెలుసుకొని, వాళ్ళు కష్టాల్లో ఉంటున్నప్పుడు వాళ్ళని ఆదుకొని, వాళ్ళు ఒంటరిగా ఉంటున్నప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించి, వాళ్ళని ధైర్యపరిచి, వాళ్ళని లేవనెత్తడమే దేవుని ప్రేమ. ప్రభు వచ్చాడు, ఎంతో మందిని ఈ లోకంలో వెళ్ళిపోయబడ్డారు అందరినీ ఆయన చేరదీసుకున్నాడు. ఆయన వచ్చి ధనవంతులతోనే, రాజుల కుమారులతోనే, రాజుల భవనాల్లో ఆయన ఉండలేదు. వీధుల్లో మనలాంటి దరిద్రులను వెతుక్కుంటూ, దారిద్ర స్థితిలో ఉంటున్న వారిని వెతుక్కుంటూ, ప్రేమ లేని, ప్రేమ అనుభవించలేని వారిని, ప్రేమ రుచి చూడలేని వారిని ఆయన వెతుక్కుంటూ తన ప్రేమని ఆయన వ్యక్తపరిచి ఉన్నాడు. అట్టి రీతిగానే దేవుని బిడ్డలుగా ఆయన రక్తంలో కలగబడ్డ మనం ఆ మాదిరి మనం పాటించగలుగుతున్నాము, ఆ ప్రకారం మనం జీవించగలుగుతున్నాము. అట్లీస్ట్ దేవుని ప్రేమలో నిలిచి ఉన్న మనము లేని వారి కొరకు ప్రభు సన్నిధిలో వాళ్ళ నిమిత్తము వెళ్ళిన సహాయం చేయనప్పటికీ కూడా వాళ్ళ నిమిత్తము దేవుని ప్రేమలో నిలిచి ఉన్న నువ్వు వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయగలుగుతున్నావు. దేవుడు మనం ఎంతగా ప్రేమించాడంటే ఆయన అన్నీ చేశాడు. ఆఖరికి గెచ్చమని తోటకి వెళ్ళి కూడా ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎంతో రోదనతో, బాధతో ఆయన ప్రార్థన చేసి అక్కడ కూడా తన ప్రేమ బయలుపరిచాడు. ఆయన ఏంటి అంటే చెమట రక్తంగా మారినంత మనల్ని ప్రేమించాడు. ఆయనకు తెలుసు ఆయన సిలువ వేస్తారని. ఇంకా కొన్ని గంటలైనాక ఆయన తీసుకొని వెళ్తారు, పిలాతు ముందు నిలబెడతారు, ఆయన సిలువకు అప్పగిస్తారు. మరణ శిక్ష, అన్యాయపు తీర్పుకి లోనవుతాడని తెలుసు. ఆయన కూడా ఆయన ప్రేమలో ఏ మార్పు ఆయన చూపలేదండి. ఏ ప్రేమతో అయితే లోకానికి వచ్చాడో అదే ప్రేమతోనే కల్వరి సిలువ వరకు, ఆఖరి వరకు తన ప్రేమని ఆయన వెల్లడి చేస్తున్నాడు. ఆ ప్రేమతోని నేడు కూడా ఈరోజు ఆయన లోబడిన ప్రజల వైపు తినబెల్ల చేతులు చాపి ఆయన పిలుస్తున్నాడు. ఆ ప్రేమలో మార్పు ఉండదండి. సృష్టి ప్రారంభం కాకమునిపే ఏ ప్రేమతోనైతే దేవుడు నిన్ను ఆయన ప్రణాళికలో జ్ఞాపకం చేసుకున్నాడో అదే ప్రేమతో నేటి వరకు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. మనమే ఆయన ప్రేమని అర్థం చేసుకోక, ఆయన ప్రేమని అనుభవించక, ఆయన ప్రేమని రుచి చూడక మనమే స్వార్థమైన ప్రేమలో పట్టబడి ఉండి ఇంకా దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండలేని వారిగా మన జీవితాలు కొనసాగుతాం. అటు రీతిగా ఉండడానికి లేదు. కానీ దేవుని ప్రేమని కలిగి, సహోదరులు ప్రేమ మనం కలిగి ఉంటాం. దేవుడు తన సహోదరులందరినీ ప్రేమించిన వాడే. ఎవరిని యూదాన్ని ఎక్కువగా ప్రేమించడం బైబిల్ చెప్తుంది తెలుసా. అసలు థియాలజీలోకి వెళ్తే కనుక అందరూ శిష్యుల కన్నా ఎక్కువ యూదాన్ని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. కానీ యూదా లాంటి వ్యక్తిగా మనం కూడా ఆయనని అనుభవిస్తూ, ఆయన ప్రేమని పొందుకుంటూ, ఆయన ప్రేమలో కలిసి జీవిస్తూ ఆయనని అర్థం చేసుకునే వారిగా మనం ఉంటున్నాం. మోసకరమైన ప్రేమ మనది. నమ్మక ద్రోహం చేసేవారు మనం. దేవుణ్ణి నమ్మక ద్రోహం చేశాడు యూదా. ఆఖరి క్షణంలో కూడా ప్రేమిస్తున్నానని ఆయన నటించిన ఆ సిబ్బంది అందరితో వచ్చి ముద్దు పెట్టి హేళన చేసి ఉన్నాడు. ఎంతగా విరిగిపోయి ఉంటాడు యేసయ్య. ఆయన మనసు ఎంతగా దుఃఖించి ఉంటుంది, ఎంతగా బాధపడి ఉంటాడు. ఇంటి రీతిగా మనం కూడా మనుషులం ఉన్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తున్నాం, కానీ యూదా వలె వేషధారణ ప్రేమతో ఆయన ప్రేమించే వాళ్ళు మనం ఉంటుంటే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, బిడ్డాది మీ కథలు, మీరు నాలో నిలిచి ఉంటే నేను మీలో నిలిచి ఉంటాను, నా ప్రేమలో మీరు నిలిచి ఉండగలుగుతారు. అదే ప్రేమని నువ్వు కలిగి జీవించే వ్యక్తిగా ఉంది. ఆ ప్రేమను మనం కలిసి ఉండాలి, ఆ ప్రేమను కలిగి ఉండాలి. అట్టి ప్రేమ దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాం. ఆ ప్రేమనే లేని వారికి మనం ఉంటున్నాము ఈరోజు. కానీ దేవుని బిడ్డలను పిలబడుతున్నాం, ప్రార్థనలకు వచ్చున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, నా ప్రేమను మీరు కలిగి జీవించాలి. నా ప్రేమలో నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు.
ఈరోజు ఫలాలు లేవు. క్రైస్తవులు ఆత్మ ఫలాలు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఆత్మ ఫలాల్లో గద్యం రాసిన పత్రిక చెప్తాడు కదా, మొట్టమొదటి ప్రేమనే. ఆ ప్రేమ ఒక్కటే లేకుండా ఎన్ని ఫలాలు నీకున్నా కూడా ఏం లాభం? నేను చాలా మందిని నా వ్యక్తిగత జీవితంలో నేను వాళ్ళని కలిసినప్పుడు అనుభవించాను. వాళ్ళు చక్కగా ఆత్మఫలాలు అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళలో ఆత్మఫలాల్లో మొట్టమొదటి వాళ్ళలో మిస్సింగ్ ఉన్నది. వాళ్ళని చూసి చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకు వీళ్ళు ఇట్లున్నారు? ఎందుకు ఆ వ్యక్తితోటేనే ఆయనకి సంబంధించిన వ్యక్తులు వస్తారు, ఆయనకి ఇష్టమైన వారు, ఆయన నచ్చుకున్న వారు, ఆయనని కోరుకున్న వారు మాత్రమే ఆయన దగ్గరకు వస్తారు. మరి నేను వెళ్ళినప్పుడు ఎందుకు అందరూ వస్తున్నారని ఎంతో ఆలోచనకి గురైపోయాను. వెళ్ళింది ఆయనకే. మరి ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఎవరు కావాలో, ఆయన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వచ్చారు. కానీ హైదరాబాద్ నుంచి ఫిలిప్ వస్తున్నాడు అంటే ఎక్కడ లేని అందరూ వచ్చేసారు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి రారంట. అప్పుడు నాకు అర్థమైంది, స్వార్థమైన ప్రేమ కలిగి ఉన్నాడు. కేవలం వాళ్ళు వాళ్ళ సంఘస్థులు అంటే బయట వాళ్ళని చేరదీయడు. కానీ నేను వెళ్ళినప్పుడు ఆ పరిస్థితుల్లో ఒకటి నేను వాళ్ళకి చూపగలిగాను, నా ద్వారా దేవుడికి చూపగలిగాను. వాళ్ళకి ఏంటి అంటే, నాకు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకున్నారు నేను వస్తున్నాను, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ ఎవరు అనుభవించలేని ప్రేమని నేను అనుభవించగలను. ఎందుకంటే అందరూ ఎవరైనా ఉన్నది వాళ్ళు, కానీ అందరినీ ఒకటే ప్రేమతో ఒకటే భావంతో ప్రేమించే మనసు దేవుడు నాలో ఉంచాడు. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామండి. ఎక్కడ మనము పక్షపాతం అనేది మనం కలిగి జీవించాం. భాస్కర్ నన్ను ప్రేమిస్తున్నాడంటే భాస్కర్ నన్ను ప్రేమించినట్టే భాస్కర్ అందరినీ ప్రేమించాలి. మరొకరిని ప్రేమించలేకపోతే ఆయన ప్రేమని రుచి చూడలేదు, దేవుని ప్రేమతోనే నిలిచిలేదు. అందుకని మనం సరిదిద్దుకోవాలి ప్రతినిత్యం. ఆమ్ ఐ లవింగ్ ద సేమ్ పర్సన్? ఇప్పుడు ప్రశాంత్ని ప్రేమించిన ప్రేమతో నేను అశోక్ని ప్రేమిస్తున్నాను. సంఘంలో ఉన్న అందరిని ఒకటే ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఎప్పుడు నేను సరిదిద్దుకుంటాను, ఎందుకంటే నాకు పాశ్చాత్య అనేది లేదు. అది ఎవరన్నా కావచ్చు. సంఘంలో వస్తున్నప్పుడు దేవుని శరీరం కనుక అందరినీ పలకరించాలా, అందరినీ ప్రేమించాలా, దేవుని ప్రేమని అందరూ నా ద్వారా రుచి చూడాలి. అట్టి రీతిగా మన ప్రేమతో నింపబడాలంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు కైకొని స్వార్థంని విడిచిపెట్టి దేవునితో అంటకట్టబడగలుగుతావో, దేవుని ప్రేమతో నింపబడగలుగుతావో, అట్టి ప్రేమతో నువ్వు ముందుకు కొనసాగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని ప్రేమలో నిలిచి ఉన్నామా, నిలిచి లేమా అని ప్రతిదినము ప్రతి ఒక్కరిని కలుసుకున్నప్పుడు మన జీవితాన్ని మనము సరి చేసుకునే అవసరత మనకు ఉన్నది. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు ఏంటి అంటే, మీరు నా ప్రేమలో నిలిచి ఉన్నారు. మీరు నా ప్రేమలో నిలిచి ఉంటే నేను మీలో, మీరు నాలో నిలిచి ఉంటారు. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక అంటాడు, దేవుడే ప్రేమ అయి ఉన్నా. ఆ ప్రేమనే మనము అర్థం చేసుకోక, ఆ ప్రేమనే మనము ఆయనతో సావాసించక, అదే ప్రేమతోని ఇతరులతో కలిసి జీవించలేక మనము ఈ భక్తి సాగరంలో ముందుకు వెళ్ళిపోతుంది. అంటే రీతిగా ఉండడానికి లేదు. కానీ దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడని మనందరినీ అదే ప్రేమతో, దేవుడిని నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తివైతే నువ్వు ఇతరులను కూడా ప్రేమించే వ్యక్తిగానే నీ జీవితం ఉంటుంది. నీ శత్రువులు సైతం నువ్వు ప్రేమించడం దేవుడు నేర్పించాడు కదా. మనం శత్రువుని ప్రేమించగలుగుతామా అండి? ఎవడన్నా వచ్చి ఒక్కటి మూతి మీద లాగి వచ్చిందనుకో, ఎందుకు కొట్టావు, ఏంటి నువ్వు ఎప్పుడు ప్రతీకారం చేసుకుందామా, ఎప్పుడు మళ్ళా తిరగబాటు స్వభావం కలిగి మన స్వభావం ఉంటుంది. మనలో ఉన్న బలహీనత ఏంటి తెలుసా? నేను చెప్పినట్టు ఒక వ్యక్తి వచ్చి లాగి కొట్టినట్టు, అది ఎందుకన్నా కానీ, ఏ విషయంలో అన్నా కానీ, నువ్వు తప్పు చేసి దొరికినా, లేకపోతే వాడు ఏదో ఈయన నీ గురించి అది అబద్ధమో సత్యమో తెలుసుకోకుండా వచ్చి కొట్టినట్లు, వాడు కొట్టినందుకు వాడు నిన్ను కొట్టాడు అని నువ్వు ఎప్పటి వరకు పెట్టుకుంటావు తెలుసా నీ మనసులో? సమాధిలో చేరేంత వరకు, ఆఖరి శ్వాసను విడిచిపెట్టేంత వరకు వాడి మీద నువ్వు పగ పెట్టుకుంటావు. అది దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమ క్షమించమని చెప్తుంది. ఆ క్షమాపణ మనసు నీకున్నదా? నువ్వు అట్టి రీతిగా నువ్వు వెంటనే క్షమించే వ్యక్తివేనా? దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు.
నువ్వు ఎంత ఆయనకి అయిష్టంగా జీవిస్తున్నప్పటికీ, రక్షణ పొందుకొని కూడా ఆయన ప్రేమని నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ ఆయన నిన్ను క్షమించి ప్రేమిస్తున్నాడే. మరి నువ్వు ఎందుకు ఇతరులను క్షమించలేకపోతున్నావు? నువ్వు దేవుని చేత క్షమింపబడాలి అంటే బైబిల్ చెప్పొచ్చినది, నువ్వు ఇతరులను క్షమించినప్పుడే దేవుడు నిన్ను క్షమిస్తావు. అది దేవుని ప్రేమకి సంబంధమైనది. అందుకని మనం ఇతరులను వెంటనే త్వరపడి క్షమించేవారుగా, క్రీస్తు ప్రేమని కనపరిచేవారుగా, అట్టి ప్రేమని కలిగి జీవించేవారుగా మన సాక్ష్యాన్ని నిలుపుకోవాలి. మనిషికి చావు ఉన్నది కానీ సాక్ష్యానికి చావు లేదండి. కొంతమంది నా జీవితంలో నేను ఎదుర్కొన్నాను. ఎట్టి ప్రేమ అంటే నేను వాళ్ళని చూస్తేనే దేవుని ప్రేమతో నింపబడిపోతూ ఉంటాం. అట్టి వారు ఈ భూమిని యాత్ర ముగించుకుని వెళ్ళిపోయినాక ఏదో లోకంలో కోల్పోయినంత ఒకలాంటి ఏమంటారు ఏడపాపు. ఎందుకంటే అటువంటి వ్యక్తులను మళ్ళీ నేను చూడలేదు. అంత ఓపెన్ హార్ట్తోని, అంత దేవుని ప్రేమతోని వాళ్ళ సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాను. ఆ వ్యక్తులు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ ఆ వ్యక్తి యొక్క స్వభావం తెలిసిన వారు ఆయన మరణించినాడు విన్నాక సెమిట్రీ మొత్తం నిండిపోయింది. అడుగు పెట్టడానికి స్థలం లేదు. ఆఖరి చూపు చూడడానికి వచ్చాను. ఎందుకంటే అంత మంచి సాక్ష్యం, అట్టి ప్రేమ గల మనిషి అని ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. పౌలు కూడా అంటూ ఉంటాడు కదా, నేను దూతల భాషలు మాట్లాడినా, నేను ఏమి చేసినప్పటికీ ప్రేమ లేని వాడిని అయితే నేను పెద్దోడిని. ఇఫ్ యూ డోంట్ లవ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది ప్రేమ సామ్రాజ్యం. అక్కడ ప్రేమనే పరిపాలిస్తుంది, ప్రేమనే ఏలుతున్నది. అక్కడ ఆ ప్రేమనే లేకుండా మనం కానీ ఒకవేళ చనిపోతే ఆ ప్రేమ సామ్రాజ్యంలోనికి మనం చేరలేమండి. అందుకనే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, కానీ దానికన్నా ముందుగా మొట్టమొదటి మన జీవితాన్ని మనం సరి చేసుకొని దేవుని ప్రేమని కలిగి జీవించినప్పుడే అది నిన్ను సంరక్షిస్తుంది, కాపాడుతుంది. ఆ నిత్య రాజ్యంలోనికి దేవుని ప్రేమ నిన్ను చేరుస్తుంది అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి అట్టి ప్రేమ మనం కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యతతోనే ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని ప్రేమ ఈరోజు కలిసి ఉంటున్నాం. అట్టి రీతిగా ఉండగలుగుతున్న సహోదరులు లేదు, ఏదో ఒక కారణం. ఎందుకు? దేవుని ప్రేమ కరువైపోయి పోనీ వాళ్ళ మధ్యలో నువ్వెందుకు చూపలేకపోతున్నావు దేవుని ప్రేమని? నీ జీవితం మొదలది కరువైపోయింది. అటు రీతిగా కాదండి. దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమని ప్రతిదినము ఆయనను ప్రేమిస్తూ రుజువు చేసుకుంటూ నిర్ధారించుకుంటూ మనం ఆయన ప్రేమను పొందుకోవాలి. ఆ ప్రేమని అనుభవిస్తూ ఇతరులని ఆ ప్రేమను చూపేవారుగా మనం. సో గాడ్స్ లవ్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే. ప్రతిదినము నూతనముగా ఆయన ప్రేమని అనుభవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం వస్తుంది చూడండి. తన సహోదరులను ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకరము ఏమీ లేదు. కాబట్టి వెలుగులో ఉన్నవాడు దేవుని సంబంధి, దేవుని ప్రేమని కలిగించే జీవించే వ్యక్తి. ఆ వ్యక్తి జీవితం ఎట్లుంటుందంట తెలుసా? ఇతరులకి అభ్యంతరకరంగా ఏమాత్రము ఉండదంట. యూ షుడ్ నెవర్ బి అ స్టంబ్లింగ్ బ్లాక్ టు అదర్స్ పర్సన్స్ లైఫ్. నువ్వు ఇంకొకరి జీవితంలో ఒక అడ్డుగా నువ్వు ఏమాత్రం ఉండడానికి లేదు, కానీ నువ్వు దేవుని ప్రేమని కలిగి జీవించేవాడిగా ఉంటావు. నీతో ఎవరికి ఏ ప్రాబ్లము రాకూడదు. నువ్వు ప్రాబ్లమాటిక్గా ఉండకూడదు. ఎవరు అదే తెలియజేస్తున్నాడు. నువ్వు ఎట్లుండాలి అంటే అందరితో సర్దుకుపోయేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి ప్రేమని మనం కలిగి జీవిస్తే అటు రీతిగా మన జీవితాలు మార్చబడతాయి. అందుకనే సహోదరుని ప్రేమించేవాడు వెలుగు సంబంధి. మనం ఈరోజు ప్రేమించలేని వారుగా, ఇతరులని ద్వేషించే వారుగా ఉంటే కనుక మన మొహ సంబంధం చీకటి సంబంధాలు, అనగా అపవాది సంబంధాలు. అందుకనే అపవాది సంబంధమైన విషయాలు కానీ వాడు మనసు కానీ మనకుంటే మనం ఇతరులని ప్రేమించలేని వారుగా మనము ఎవరన్నా ప్రేమించాలండి. వాడు ఎవరన్నా కానీ, ఏ మతం అన్నా కానీ, ఏ కులం అన్నా కానీ, ఏ దేశం అన్నా కానీ, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ షుడ్ జస్ట్ లవ్ హిమ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. మనం దేవుని ప్రేమతో ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఇతరులకు ఏమాత్రము మన జీవితంలో అభ్యంతరంగా ఉండకుండా మనము జాగ్రత్త వహించాలి. మనం చాలాసార్లు ఇతరులు మనకి అభ్యంతరకరంగా ఉంటారు, అడ్డుగోడ ఉంటారు.
సడన్ గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చర్చలో ప్రశాంత్ ఇప్పుడు కొన్ని విషయాలు నాకు వాడు లేకపోతే బాగుండేదే అని అనిపిస్తుంది. అంటే నాకు వాడు అడ్డుగా ఉన్నాడు, అట్టి రీతిగా ఉండదు. వాడు ఉన్నా లేకపోయినా నేను చేసేది వ్యర్థమైన పని కాబట్టి నేను నా పని మీద చేసుకోవాలి. కానీ వాడి నిమిత్తం వాడు ఉన్నాడని వాడు ఇక్కడ ఉండడం ఎందుకు అని వాడిని ద్వేషించడం కూడా దేవుడు ప్రతి ఒక్కటి చూస్తుంది. అందుకని మనము ఇతరులు అభ్యంతకరంలో ఉన్నప్పటికీ మన జీవితాల్లో మనము దేవుని బిడ్డలుగా వాళ్ళని కూడా ప్రేమించే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి దేవుడు ప్రేమ ఉన్నాడు, ఆ ప్రేమ మనం కలిగి జీవించే వారుగా మనం దత్తస్వరంగా మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 9-10 వాక్యాలు పుస్తకం. First Thessalonians chapter 4 verse 9 and 10. సహోదర ప్రేమను గురించి సహోదరుల ప్రేమ గురించి నీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుటకు మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అబ్బా ఎంత చక్కటి మాట చూడండి. ఇప్పుడు మనము తల్లిదండ్రుల చేత లేకపోతే ఇతరుల చేత మనము నేర్పబడలేదు, కానీ దేవుని చేత మనము నేర్పబడ్డాము. సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. God will only teach how to love the other person. ఇంకొకరిని నువ్వు ప్రేమించే విషయంలోనే నేను ఎంత ప్రేమిస్తానండి, నా మీద ఇన్ని అబద్ధాలు చెప్పిండు, నా మీద ఇన్ని వెన్నుపోట్లు వచ్చిండు, వాడిని నేను ఎట్లా ప్రేమించగలుగుతాను అంటే వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది ఏంటి అంటే నువ్వు ఇతరులని ప్రేమించే విషయము నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న వ్యక్తివి అయినా. కాబట్టి నువ్వు దేవుని దగ్గర నుంచి నిజంగా నేర్చుకున్న వ్యక్తివి అయితే వాడు ఎటువంటి కానీ నువ్వు అన్ని ప్రేమించే విధంగానే ఉంటావు అని దేవుడు తెలియజేస్తాం. కాబట్టి మనము అట్టి ప్రేమని మనము కలిగి జీవించే వారుగా ఉంటాము. వీ హ్యావ్ టు బీ ఒబీడియంట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవునికి లోబడి ఆయన ప్రేమ, ఆయనకు ఎప్పుడైతే నువ్వు లోబడతావో అప్పుడే ఆయన ప్రేమను నువ్వు అనుభవించగలుగుతావు, ఆ ప్రేమతో నువ్వు నింపబడగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎవ్రీ బిలీవర్ షుడ్ రిమైన్ ఇన్ గాడ్స్ లవ్ అండ్ హీ షుడ్ షేర్ ద లవ్ విచ్ హీ రిసీవ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని ప్రేమని వాడు పొందుకొని దాన్ని నిలిచి ఉండి ఆ ప్రేమని కలిగి ఇతరులతో పంచుకునే వాడుగా, ఆ ప్రేమని కలిగి వాడు జీవించే వాడుగా వాడి జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమని మనం కలిగి లేకుండా మనం చాలాసార్లు ఆ ప్రేమని విడిచిపెట్టేస్తుంటాం. కానీ నీకు అవసరం ఉన్నప్పుడు ప్రేమించడం కాదండి, నువ్వు అన్ని స్థితిగతులు అన్నింటిలో కూడా నీ ప్రేమలో మార్పు అనేది ఉండదు. అదే దేవుని ప్రేమ. అటువంటి ప్రేమను మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. మార్పు లేని ప్రేమ నాకు అనుగ్రహించు ప్రభువా, నీ దగ్గర నుంచి పొందుకునే కృపను నాకు దయచేయి. దేవుడు మనకైతే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దానిలో మార్పు ఉంది. ఆ ప్రేమలో తెలుసుకున్న మనము, రుచి చూసిన మనము ఆయన ప్రేమకి అంటకట్టబడి ఆజ్ఞలను గైకొని ఆ ప్రేమను నిలిచి ఉండి ఆ ప్రేమను ఆయన దగ్గర నుంచి పొందుకొని ఆ ప్రేమని అనుభవిస్తుంది. పాట పాడుకుంటాము. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. ఈ పాట ఎందుకు పాట తెలుసా? ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉంటావో, ఆ ప్రేమను ఆయన దగ్గర నుంచి పొందుకుంటావో, నువ్వు ఆయన స్వరూపంలోనికి ఆయన ప్రేమ చేతను నువ్వు మార్చుకోగలుగుతావు. ఆ ప్రేమను నిలిచినప్పుడే, ఆ ప్రేమను నువ్వు కలిగి జీవించినప్పుడే, ఆ ప్రేమను అనుభవిస్తున్నప్పుడే ఆయన యొక్క స్వరూపము మనకి అనుగ్రహించబడుతుంది. అట్టి రీతిగా మనం మార్చబడతాం. ప్రేమ లేని వాడిని అయితే నువ్వు ప్రేమ లేని వాడితే నువ్వు నా వాడిని ఆదానిస్తున్నావు. అందుకని దేవుని ప్రేమ అయినాడు. ప్రతినిత్యము మనం ప్రేమతో నింపబడుతూ ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడినప్పుడే దేవుని రాజ్యానికి మనం చేరగలుగుతాం. కాబట్టి దేవుని ప్రేమ చాలా విలువైనది, అది వెలకట్టలేదు. నువ్వు ఏమిచ్చి ఆయన రుణము నువ్వు తీర్చుకోలేదు. ఆ ప్రేమ నీ కొరకు నా కొరకు ఆయన ధారపోసి ఉన్నాడు కల్వరిస్తులో. ఆ ధారపోసిన ప్రేమ ఈరోజు నీ హృదయంలో ఆయన కుమారించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు తెలుసా? నువ్వు ఇష్టపడినప్పుడే. మనం ఇష్టపడాలి, దేవుని ప్రేమతో నింపబడడానికి మనం ఇష్టపడాలి. అట్టి ప్రేమ నేను కలిగి జీవిస్తా ప్రభా, అట్టి సాక్ష్యం నాకు కావాలి. దేవుని బిడ్డలను చూడగానే, కొంతమంది చూడగానే ఇక గుర్తించవచ్చు. ఎందుకంటే వాళ్ళలో ఫస్ట్ కనిపించేది దేవుని ప్రేమని. అట్టి ప్రేమ మన అందరం గెలుచుకోవాలండి. ఒక గుర్తింపు ఈ లోకంలో, ప్రేమ లేని ఈ లోకంలో జీవిస్తున్న దేవుని బిడ్డగా నువ్వు దేవుని ప్రేమతోని
రక్షింపబడ్డ నువ్వు ఆ ప్రేమని నువ్వు కనపరిచేవాడిగా, లోకము నీలో గుర్తించేవాడిగా నువ్వు ఉండాలి. అది నిజమైన రక్షణ ఆనందం. ప్రేమ లేకుండా నువ్వు ఒకవేళ గుర్తింపు లేని వాడిగా నువ్వు ఉంటే నువ్వు దేవుని ప్రేమించలేని వాడిగా ఉండిపోతావు. ఈ లోకంలో దేవుని ప్రేమ ఎవరు చూపలేదు కదండి. మరి దేవుని బిడ్డలుగా మనము దేవుని ప్రేమని చూపేవారుగా మనం ఉంటున్నాం. ఆ దేవుని ప్రేమని మనము ఇతరులు మనలో గుర్తించాలా, ఇతరులు మన ద్వారా అది అనుభవించాలి. మనం ఆయన అంత సంపూర్ణ విశ్వాసము కలిగి ఉన్నాము. దేవుడు మనం ప్రేమించాడు అన్నాము, నా కొరకు ప్రాణం పెట్టాడు అన్నాము. దేవుడు నేటికి కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, నేను విశ్వసిస్తున్నాను. నువ్వు ఆయనలో నిలిచి ఉంటే, ఆ ప్రేమని నువ్వు పొందుకుంటే, ఆ ప్రేమని ఈ లోకంలో నువ్వు చూపడానికి నువ్వు ఎంతగానో సాహసిస్తున్నావు. ప్రేమను చూపి దేవుని ప్రేమను కలిగి జీవించాలి. దేవుని బిడ్డలకు గుర్తింపు పొందుకోవాలి. వెంటనే అన్నిల మధ్యలో ఉంటూ ఉంటాం. అందరిలో కన్నా ఉంటే ఏముంటుంది? వీ హ్యావ్ టు బి యూనిక్. యూ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ గాడ్స్ లవ్. పీపుల్ షుడ్ రికగ్నైజ్ గాడ్స్ లవ్ ఇన్ యూ. ఇతరులు దేవుడు ప్రేమని నీలో గుర్తించేవాడిగా అట్టి ప్రేమని, అట్టి మనసుని నువ్వు కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడిని ప్రేమించే విషయంలో కానీ, దేవుడి ప్రేమని కలిగి జీవించే విషయంలో కానీ మనం శ్రద్ధ వహించి మనం ఆయన ప్రేమతో నింపబడి ఆయన కట్టబడి మనం ఈ లోకంలో దేవుడి ప్రేమని చాటి చెప్పేవారుగా మనం ఉంటున్నాము అని దేవుడు తెలియజేస్తున్నాం. పేతురు రాసిన 1:4 అంటాడు, ద నేచర్ ఆఫ్ గాడ్ ఇస్ లవ్. దేవుని యొక్క స్వభావం ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ మనకు కూడా, మన స్వభావం కూడా ప్రేమగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని ప్రేమ గురించి ధ్యానిస్తున్నప్పుడు నేను ఒకటి రాసుకున్నాను. ఏంటి అంటే, లవ్ ఇస్ నాట్ ఓన్లీ హూ గాడ్ ఇస్ బట్ వాట్ హీ డస్. దేవుడి ప్రేమ అంటే ఆయన ఏమై ఉన్నాడు అని కాదు, కానీ ఆయన ఏమైతే మన జీవితాల్లో చేస్తున్నాడో అదే దేవుడి ప్రేమ. ఈరోజు దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే ఈరోజు దేవుడి సన్నిధిలో మనం ఇంటి రీతిగా ఆయన ప్రేమని అనుభవిస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రేమమయుడు అని అంటాము, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని చెప్తాం. కానీ మనము ఆ ప్రేమని రిప్రజెంట్ చేయలేని వారుగా మనం ఉంటున్నాము. ఆ ప్రేమకి ప్రతినిధులుగా దేవుడు మనం పిలుచుకుంటాం. ఆయన ప్రేమని లోకంలో చాటి చెప్పడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు, నీ కుటుంబంలో నిన్ను ఏర్పరచుకున్నాడు, ఈ పట్టణంలో నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు ఉంటున్న స్థలంలో నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు తెలుసా? అక్కడ ఆయన ప్రేమని రుచి చూడని వారికి ఆయన ప్రేమని నీ ద్వారా నువ్వు రుచి చూపుతావేమో అని, ఆ ప్రేమని నువ్వు వాళ్ళకి పరిచయం చేస్తావేమో అని ఆయన ఎన్నుకుంటాడు. కాబట్టి ఎంపిక చేయకుండా మనము ఆయన ప్రేమని చాటి చెప్పడానికి మనం ఉంటున్న స్థలాల్లో మనం దేవుని ప్రేమను చూపగలుగుతున్నాం. ఆ ప్రేమని కలిగి జీవించగలుగుతాం. ఇతరులు మనతో ఉంటుండగా వాళ్ళ ప్రేమని మనల్ని గుర్తించగలుగుతున్నాం. ఒక లేకపోతే కనుక నేటి నుంచి అన్నా మనము వెలుగు సంబంధంగా, దేవుని బిడ్డలుగా, దేవుడిని ప్రేమిస్తూ ఆ ప్రేమని కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. మనకి ఏ అర్హత యోగ్యత లేదండి. దేవుడు మనల్ని ప్రేమించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడికి దూరంగా అంత జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు నేటికి కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అదే ప్రేమని నువ్వు ఈరోజు రుచి చూసి ఈ లోకంలో నువ్వు దేవుడికి ఒక ప్రతినిధిగా ఆయన ప్రేమని చాటి చెప్పేవాడిగా నువ్వు ఉండాలి అని, అటువంటి మార్పును చెందాలని, అటువంటి ప్రేమని నువ్వు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే లెంట్ సీజన్ అన్ని కోణాల్లో మనం చదువుకున్నా కూడా లాస్ట్కి తీసుకొని వచ్చేది దేవుని ప్రేమ దగ్గరికి. అది కలవరి శిలువ దగ్గరికి తీసుకొని వస్తుంది. ఒకటి ప్రేమ లేకుండా ఒకవేళ మన జీవితాలు ఉంటుంటే, ఎక్కడన్నా ప్రేమ ఒకవేళ కర్మైపోతుంటే, ఆ కోణాల్లో, ఆ స్థానాల్లో దేవుని అడగండి. ఏమనంటే, ప్రభా ఈ విషయాల్లో ప్రభా నేను ప్రేమని కోల్పోతున్నాను, ఈ విషయాల్లో నేను వాళ్ళని నేను ప్రేమించలేకపోతున్నాను, నన్ను అయితే క్షమించి వాళ్ళని ప్రేమించే మనసు నాకు దయచేయండి. ప్రేమతో నన్ను ఎప్పుడు ప్రభా, శత్రువులు సైతం ప్రేమించే ప్రేమ నాకు కావాలి ప్రభా. నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు అంటే ప్రేమతో మనము నింపుతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా ఉంటున్నాం మనం. వీ షుడ్ కేర్ ఫర్ అదర్స్. దేవుడు అదే చూపించాడు మనకి. ఇతరుల గురించి ఎక్కువ శ్రద్ధ వహించి దేవుని ప్రేమని కలిగి ఇతరుల మంచి చెడులు తెలుసుకుంటూ వాళ్ళ క్షేమాన్ని మనం ఎప్పుడు కోరుకునే వారుగా ఉన్నప్పుడే దేవుడి ప్రేమని మనం చాటి చెప్పేవారుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి స్వార్థాన్ని విడిచిపెట్టండి. స్వార్థం ఉంటే కనుక పరలోక రాజ్యంలో నీ స్థానం ఉండదు. ఈ లోకంలో ఏది నీది కాదు అని గుర్తించు.
అది కేవలము ఈ లోకంలో నువ్వు కలిగి ఉన్నవన్నీ అవి ఆయనవే. నువ్వు ఏవైతే కలిగి ఉన్నావు చూడు, అవన్నీ నువ్వు ఎందుకు కలిగి ఉన్నావు తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు కనుక. అందుకని బైబిల్ చెప్తుంటుంది కదా, we did not love God but he loved us first. ముందుగా ఆయన మనం ప్రేమించాడు కనుక మనం ఆయనని ప్రేమించగలం. ఈరోజు మీ తల్లిదండ్రులను నువ్వు ఎందుకు ప్రేమించగలుగుతున్నావు తెలుసా? దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. అందుకే మనంతటా మనం ఒకరిని ప్రేమించలేమండి. ఎందుకంటే మనము హృదయాల్లో, మన రక్తంలోనే, మన పుట్టుకలోనే, జన్మలోనే పాపం ఉన్నది, స్వార్థం ఉన్నది. అందుకనే దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒక రూపాంతరం చెంది స్వార్థపూర్వకమైన ప్రేమ మనం కలిగించాం. అటువంటి ప్రేమ ఈ లోకానికి మనం చాటు చెప్పిన వారు ఉండాలి. నిజంగా ప్రతిదినము క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఏంటో ఆయనతో సాహసిస్తూ మనం తెలుసుకునే వారిగా మనం ఉంటాం. దేవుని ప్రేమ ఎటువంటిది? పౌలు చెప్తున్నాడు కదా, దాని ఎత్తు, లోతు యొక్క వెడల్పు తెలుసుకోబడి అంటున్నాడు. అంటే ప్రతిదినం యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్. ఏదో క్రైస్తవుని అని వెళ్ళి ప్రార్థన చేసేసి బైబిల్ చదివి తెలుసుకోవడం కాదు, కానీ వాక్యం చదివి రక్షణ పొందుకున్నందుకు, ప్రార్థన చేస్తున్నందుకు, ప్రతిసారి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకి గొడవపెడుతున్నప్పుడు ఆయన ప్రేమని అనుభవిస్తూ ఆ ప్రేమతో నూతనంగా ప్రతిదినము నింపబడుతూ God's love is new every day. బైబిల్లో చెప్తుంటుంది కదా, ఇట్ ఈస్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతిదినము అది నూతనమైనది, శాశ్వతమైనది. ఈరోజు ప్రేమించినట్టు దేవుని మనం ప్రేమించాలి, ఇంకా కొద్దిగా ఎక్కువగానే ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఒకవేళ మన పట్ల కానీ ఆగిపోయిందనుకో మనం నశించిపోతామని నాకు తెలుసు, నష్టానికి వెళ్ళిపోతామని నాకు తెలుసు. మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ డే. ఈ లవ్స్ యూ. నేను ప్రేమిస్తున్నాను ప్రతిదినము దేవుడు కలిగిస్తాను. బిలిగ్రహం గారు ఒక బుక్ రాశారు, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ గారు. దాంట్లో కూడా ఆయన ప్రేమని, దేవుడి ప్రేమని అనుభవపూర్వకంగా ఆ పుస్తకంలో ఆయన అనుభవాన్ని పంచుకొని ప్రతిదినము దేవుడి ప్రేమతో నింపబడ క్రైస్తవుడు. ప్రతిదినము క్రైస్తవుడు లోకంలో వెళ్తున్నప్పుడు దేవుడు ప్రేమతో నింపబడి ఆ ప్రేమని పంచిపెట్టడానికి వెళ్ళాలి. అదే స్వార్థ ప్రకటించడం అంటే. ఈరోజు మనం అటు నీటిగా లేమే, మన వరకు మనం చూసుకుంటాం, మన భక్తులు మనం చేసుకుంటాము. పక్కన కూడా ఏమైతే నాకేముంది, నాకుంటే చాలు, నేను రక్షింపబడితే చాలు. లేదంటే రక్షింపబడ్డము ఇతరుల రక్షణ నిమిత్తము, దేవుని ప్రేమని కలిగి ఇతరుల నిమిత్తము వాళ్ళు కూడా నశించిపోకుండా దేవుని ప్రేమతో కాపాడబడుతూ ఉండాలి. అంటే నువ్వు దేవుని ప్రేమని వాళ్ళకి చూపినప్పుడే వాళ్ళు కూడా కాపాడబడతారు. అది నేను ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని దగ్గర ప్రతిదినం ప్రార్థన చేసుకున్నాం ఏమనంటే, ప్రభా శత్రువులు సైతం ప్రేమించే మనసు, అటువంటి ప్రేమతో నాకు నింపుకున్నాను. ప్రభు కూడా ఎక్కడ ఎవరిని ఆయన హింసించిన వారిని ఆయన ఎక్కడ కోపగించుకున్నట్టు కానీ, ఆయన ద్వేషించినట్టు కానీ, దూషించినట్టు ఎక్కడ లేదు. చెవు నరికేస్తే కూడా పేరుతో గద్దించాడు శిష్యుడిని, చెవు నరకబడ్డ సైనికుడి యొక్క చెవుని అంటబెట్టాడు. అక్కడ కూడా వాటిని దేవుని ప్రేమ రుచి చూపించాడు. నాకు తెలిసి నేను అనుకుంటూ ఉంటాను, విన్నాను కూడా, ఏంటి అంటే ఎందరైతే రోమా సిబ్బంది వచ్చి ఆయన గెత్సేమనే తోటలో ఆయనని అరెస్ట్ చేశారో, ఆ చెవుని ఎప్పుడైతే ఆయన స్వస్థపరచాడో, దాని తన సిలువ వేయబడినాక, ఈసయ్య చనిపోయినాక, సమాచారం చెప్పాక వాళ్ళందరూ దేవుని ప్రేమను రుచి చూసి వాళ్ళందరూ రక్షణలోకి వచ్చారు. అంత గొప్పది దేవుని ప్రేమ. అటువంటి ప్రేమ మనం కూడా ఈ లోకంలో మనము ఇతరులకి చాటి చెప్పేవారు మనం. కాబట్టి ప్రేమ ఒకవేళ నేను లేకపోతే అటు రీతిగాను ఇతరులని ప్రేమించలేకపోతే కనుక ఈ ప్రేమతో నన్ను నింపుకొని కేవలము ప్రేమ నిమిత్తమే దేవుని సన్నిధిలో పోషించి ప్రార్థించి, ఎందుకంటే అది శ్రేష్టమైనది, ఆత్మస్థలాల్లో మొట్టమొదటిది. అది లేకుండా నువ్వు ఏమి చేసినా కూడా అన్ని వెంటనే. కాబట్టి ప్రేమించే విషయంలో నిజంగా దేవుని ప్రేమని అనుభవిస్తూ నిజంగా దేవుని ప్రేమని చాటి చెప్పేవాళ్ళు మనము దేవుని కృప మనందరికీ అనుగ్రహించి తన ప్రేమలో మనం భద్రపరిచి దాచి కాపాడుకున్న వారిగా మనసులో ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన ప్రశాంతంగా ప్రార్థన ప్రార్థన
చేసుకుందాం. నేను ఇంకా కూడా బలహీనంగా ఉంచగానే మా బాధ చేత మేము ఇంకా చచ్చిన వారంగా ఉండే కానీ క్రీస్తు మా కొరకు చనిపోయిన వారిని తెలుస్తుంది. మనం ఇంకా బలహీనతగా ఉండే కానీ ఆయన తన ప్రేమను వెల్లడపరిచి ప్రేమను మనం ఆదరిగా మనం ఆయన ఎన్నిసార్లు దూషించుంటాము, ఎన్నిసార్లు మనం ఆయన హేళన చేసి ఉంటాము, ఎన్నిసార్లు ఆయన ప్రేమను మనం చులకనగా చేసి ఉంటాము, ఎన్నిసార్లు ఆయన త్యాగాన్ని గుర్తించిన వారిగా మనం ఉంటాము. కానీ ఆయన మాత్రం తన ప్రేమను మాత్రం ఎన్నడూ కూడా మనకి దూరం చేయలేదు. ఎన్నడూ కూడా తన ప్రేమను మన నుంచి దూరం చేయలేదైనా. ఒక తప్పిపోయిన కుమారుణ్ణి ఒక తండ్రి ఏ విధంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకుని ముద్ద పెట్టుకున్నాను. ఆయన ప్రతి దినము మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. మరోసారి ఆయన మనతో మాట్లాడిన దేవుడు. ఆయన చురుకైన ప్రేమతో ఆయన ప్రేమ స్వరూపిగా తన ప్రేమను మనలో వెల్లడిపరుస్తూ ఆయన తన ప్రేమలో మనల్ని నిలిచినట్లుగా, ఆయన ప్రేమలో మనం అందరము కూడా నిలిచి ఉండి మనం బహుగా ఫలించినట్లుగా ఆయన మన జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్న దేవుడు. జ్ఞాపకం చేసుకునే ప్రభా, ఈ రాత్రి ప్రభా నీ పాదరక్షణ ఉన్నాం. అయ్యా నీ ప్రేమతో మమ్మల్ని ఒక్కసారి ప్రభా అయ్యా తిరిగి మాట్లాడిన బట్టి ఈ రాత్రి మమ్మల్ని మీరు దర్శించినందుకు వందనాలు. అయ్యా తండ్రి మీరు మా ఇంట్లో చూపించిన ప్రేమ సహోదర ప్రేమతో ప్రేమించడానికి ప్రేమ లేకపోతే ప్రభా మేము నీ వారు కాదు మేము మాతో మాట్లాడాలి. అయ్యా నీ ప్రేమలో చేయండి. అయ్యా అదే ప్రేమతో మేము అయ్యా తన పక్షపాతం లేని ప్రేమ అయ్యా మేమందరము కూడా ప్రభా సమాధానముతో ఐక్యతతో కూడా ప్రభా మేమందరము కూడా అయ్యా తండ్రి ప్రేమలో నిలిచిండే కృపను దయచేసి ఒకరికొకరు మేము ప్రేమించుకుంటూ ఒకరికొకరు మేము సహాయం చేసుకుంటూ ఒకరి బాధల్లో ఒకరు మేము పంచుకుంటూ ప్రభా ఒకరికొకరు మేము ఆదరించుకుంటూ సంఘంలో మేము సహవాసంలో ఒక శరీరంను మేము పోలి ఉండినట్లుగా ఈ ఆత్మను మేము కృపను మాకు దయచేయండి. ఈ ఆత్మతో మమ్మల్ని నడిపించి నీ ప్రేమలో మేము స్థిరపడుతూ అయ్యా తండ్రి మేము అనేక మంది మమ్మల్ని చూసినప్పుడు నీ ప్రేమను మేము ప్రతిబింబించేలాగా, నీ ప్రేమను ప్రభు మేము అయ్యా ఎదురుమాలో గుర్తించేలా, నీ ప్రేమను అనేక మందికి మేము పంచేలా అయ్యా నీ కృపను మాకు దయచేయండి. నీ ప్రేమను మాలో ఉంచి అయ్యా మాలో ప్రభు నీ ప్రేమతో నింపి తండ్రి ప్రభు నీ సాక్షిగా ఈ లోకంలో మేము బ్రతకడానికి కృపను మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరోసారి ప్రభు అయ్యా నీ ప్రేమతో మమ్మల్ని నడిపించి మా బలహీనతలన్నీ కూడా ఒప్పుకుంటున్నాం. అయ్యా ఇంతవరకు మేము చేసిన దోషులు ఎన్నో, మా పాపములు ఎన్నో, మా తలంపులు ఎన్నో, మా నడవడికలు, మా ప్రవర్తనలో మా సహోదరులకు అయ్యా మా తోటి వారికి మేము కలిగించిన అయ్యా బాధ కలిగే పరిస్థితులు ఎన్నో, మేము ఇతరులకు మేము ఇబ్బందికరంగా మేము ఎన్నిసార్లు మేము ఉన్నాము, ఇబ్బంది ఎంతమందికి ఇబ్బంది పుట్టించున్నాం. మమ్మల్ని మన్నించి మా విధేయతలను క్షమించి తండ్రి అయ్యా ఇక్కడ నుంచి అయ్యా తండ్రి నిజమైన ప్రేమతో అయ్యా నీలో నీ యొక్క ప్రేమతో మేము ప్రేమించినట్టుగా అందరితో మేము సమాధానం ఐక్యత కలిగి యువతను మేమందరము కూడా అయ్యా తండ్రి నీ వల్ల మేము ఉండినట్టుగా నీ మనసును మేము కలిగి ఉండేలా కృపను మాకు దయచేయమని నజరుడైన నామములో ఈ ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్నాను నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే సంపూర్ణ విషయం